అందరికీ అవేర్నెస్ కలిగించాలి. అన్నీ చేసాం, వాళ్ళు మారుతారని ఫైట్ పట్టడం, తర్వాత కష్టమని చెప్పాం, అయినా మార్పు రాలేదు చాలామంది. మెయిన్ హెల్మెట్ పెట్టుకోండి, మీ ప్రాణాలు రక్షించుకోండి అని బాగా హైకోర్టు కూడా ఇవ్వడం. నా సిద్ధి గారు ఎవరు కూడా హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రాణం పోకూడదు, హెల్మెట్ పెట్టుకుని వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవాలని భావించాలి. సేఫ్గా వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరాలి. ఏ ప్రతి సోదరుడైనా సరే హెల్మెట్ నడిపేవాళ్ళు పక్కా హెల్మెట్ పెట్టుకోవాలనే విషయం తీసుకుంటాం. దానిలో భాగంగా మా ట్రాఫిక్లో హెల్మెట్ ధరించాలని మ్యాక్సిమం కృషి చేస్తూనే ఉంటాం. అందరూ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అలాగే బండి కాగితాలు అంటే యూనియన్ ఆర్సీ కానీ, తర్వాత ఇన్సూరెన్స్ కానీ, పొల్యూషన్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ వెరిఫై చేయడం జరుగుతుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ జరిగింది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి. ఇన్సూరెన్స్ అయిపోయినప్పుడు కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ ఫోర్స్లో కాకపోతే చాలా ప్రాబ్లమ్స్ ప్రతి వారానికి రెండు వ్యక్తులు కూడా సహాయం అందించడానికి కూడా స్కోప్ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా టైం ప్రకారం మీరు చూసుకోండి. ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది మీరు పర్సనల్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది సేఫ్గా మీరు ఆ డాక్యుమెంట్ పెట్టుకోండి. అట్లాగే మా యొక్క పోలీస్ విన్నపం ఏంటంటే పాత చలానాలు ఉన్నాయి. పాత చలానాలు కూడా వీరన్నీ ఒక్కొక్క మీద అంటే మినిమం ఒక 135 నుండి అబౌవ్ 4,000, 3,000 కూడా ఉన్నాయి. కొన్ని బండ్లు ఉన్నాయి. దయచేసి టూ వీలర్స్ అవ్వచ్చు, ఆటో డ్రైవర్స్ అవ్వచ్చు, లేకపోతే కార్ కూడా అవ్వచ్చు, ఏదైనా సరే మీ పాత బాకీల్ని కట్టేసుకోండి. క్షేమంగా అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకోండి, ధరించుకోండి. క్షేమంగా మీకు అందిస్తారని చాలని మా యొక్క విన్నపం. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటాం. మరొకసారి మన పోలీస్ కమిషనర్ ద్వారా మా సిపి గారు ఏ ఒక్కరు కూడా ఏ హాని జరగకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.